టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం జగిత్యాల పట్టణ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా స్థానిక 1, 14, 15, 16, 32, 33, 34 వార్డుల వార్డు మరియు అనుబంధ కమిటీల ఎన్నిక కార్యక్రమం SVLR గార్డెన్స్ లో జరగగా కార్యక్రమంలో ఆయన పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామని, గతంలో జగిత్యాల కరీంనగర్ ధీటుగా అభివృద్ధిలో ఉండేదని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వెనుకబడిపోయిందని అన్నారు. కానీ ముఖ్యమంత్రి జగిత్యాలను జిల్లాగా చేసి మెడికల్ కాలేజీ మంజూరు చేయడం ద్వారా జగిత్యాల జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని అన్నారు. జగిత్యాల పట్టణంలో పార్కులు, వైకుంఠధామాలు, రహదారులు, మినీ ట్యాంక్ బండ్, హతహారము, ప్రజా మరుగుదొడ్లు, అమరవీరుల స్తూపము, డివైడర్లు, జోన్ల మార్పు ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగస్ శ్రావణి ప్రవీణ్, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, కౌన్సిలర్లు కూసరి అనిల్, కూతురు పద్మ, బండారి రజనీ నరేందర్, కూతురు రాజేష్, తోట మల్లికార్జున్, పిట్ట ధర్మరాజు, కోరి గంగమల్లు, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు ఆనందరావు, నాయకులు సమిళ్ల శ్రీనివాస్, దావా సురేష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి సంబంధించిన వార్డ్ కమిటీలు వేసుకోవడం జరిగింది. ఎవరి వార్డ్ కమిటీ అయితే పూర్తిగా చేసుకోగలుగుతామో చేసినామో వారి యొక్క లిస్ట్ ఇస్తే మరి ఎమ్మెల్యేల ద్వారా అనౌన్స్ చేస్తాం. వారితో ప్రకటించి మరి ఫోటో కార్యక్రమం తీసుకుంటాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. 2 నిమిషాలు వస్తాయి. సంజయ్ అన్న వైద్యులకు ఉన్నారు, సంజయ్ అన్న రాజకీయ నాయకులు ఉన్నారు. మరి అట్లాంటి సంజయ్ అనేది మనం కాపాడుకోవాలి. అట్లాంటి సంజయ్ అన్న నాయకత్వంలో మనం పనిచేయాలి. సంజయ్ అన్న నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందని, కొన్ని విషయాలు చాలా విషయాలు సంజయ్ అన్న వివరిస్తారు. చాలా విషయాలు సంజయ్ అన్న వివరిస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతోని, ఒక మంచి అభిప్రాయంతో అన్ని వాళ్ళు కూడా కమిటీలు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి సంజయ్ అన్న గారి నాయకత్వంలో కూడా మీరందరూ మంచి కమిటీ వేసి పార్టీని మరింత పటిష్టం చేసి ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తూ నేటి కార్యక్రమం దాటిపోయింది. పార్టీ నడపబట్టి అప్పటి నుంచి ఎలక్షన్లు నిలబడ్డాం. అట్లనే మా మెదర్ సంఘ నాయకులు కూడా రమేష్ గారు, నారాయణ గారు, సత్యనారాయణ గారు కూడా వచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు. మా ఎరకాల సంఘ నాయకులు, మా గిరిజన సోదరులు దుర్గేష్ గారు, నాతో పాటు వెంటనే జరిగిన ఎలక్షన్లో గ్రామాలలో సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు గెలవడం, దురదృష్టవశాత్ ఎంపీ ఎలక్షన్లు అప్పుడు కొన్ని కుట్రలు కుతంత్రాలు చేసి మన కవితమ్మను ఓడించింది. మనందరికీ తెలుసు, నేను రాజకీయాలకు వచ్చిందే ఆ మేడం ప్రోత్సాహంతో. ఈ అల్లవలీలలో అప్పుడప్పుడు చెప్తుంటాడు, నేను ఎందుకు పట్టించుకోదలుచుకోవాలి. నేను రాజకీయాలకు వచ్చిందే కవితమ్మ ప్రోత్సాహంతో, లేకపోతే నా తవ్వకాలం నేను ఉన్నాను. కానీ వచ్చినా అంటే దాన్ని పక్కన పెట్టినాం, దీంట్లోనే ఉన్నాం, మీ ఇంట్లోనే ఉన్నాం, మీరు నా ఇంట్లో ఉన్నారు. కాబట్టి 1,04,000 ఓట్లు వచ్చినాయి. అది ఎవరు కూడా ఎక్కడ రాలేదు. అన్ని వార్డులలో మెజార్టీ వచ్చింది. నాకు కులాలకు సంబంధం లేకుండా, మతాలకు సంబంధం లేకుండా వచ్చింది. ఇప్పుడు మన మల్లికార్జున, మా శేఖర్ ఉన్న ఏరియాలో అయితే 190% ఓట్లు వచ్చింది. ఎట్లా నీళ్ళు ఇస్తుంది, ఇవన్నీ చేస్తుంది. ఇక మరి మన పట్టణం వరకు వస్తే ఇగో ఇప్పుడే మా గంగవాళ్ళు చెప్తా ఉన్నాడు, సంధి చిన్నగా అయింది, నల్ల పైపు ఎత్తామంటే ఏమి తెలియదండి. దాని మీద నిన్న కూడా చెప్పిన, ఈలో దృష్టి కొద్దిగా తక్కువ చెప్తాను. జైత్యాల పట్టణానికి అట్లనే మన దగ్గర ఉన్న బీదవాళ్ళు పోయి నూకపల్లి పెడుతున్నందుకు ఆడ కూడా ఇల్లు శరవేగంగా నడుస్తున్నాయి. దీనికోసం 47 కోట్లతోటి పనులు చాలినాయి. ఇంకొక 13 కోట్లు మనకు అవసరం ఉన్నాయి. దానికోసం కూడా 43 కోట్లు చాలినాయి. ఇంకా 14 కోట్లు అవసరం ఉన్నాయి. అంటే 57 కోట్లు కావాలి. ఆ చాలిన సందర్భంలో మెయిన్ రోడ్డు తవ్వినాం, మళ్ళీ పూర్తి చేస్తున్నాం. ఇట్లా సందులలో కూడా ఉన్నాయి. మరి దీనికి అందరూ కూడా సహకరించాలి. ఇవాళ మన కిందికి నీళ్లు రావాలంటే ఏడుకెళ్ళి రావాలి. ధర్మసముద్రం అక్కడ రాయచిన గుట్టకాడికి వెళ్ళి ఆ తూము సాగు చేయించినాం. మా కళ్ళపల్లి చెరువు కింద ఉన్న రైతులు
మల్లికార్జును మిగతా అందరూ కూడా చెప్పగానే కాలువ సాగు చేయించినాం. మిగతా పనులు ఆగిపోయినాయి. ఆ కట్ట కూడా ఇంకా మంచిగా చేసుకోవాలి. అంటే ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మరి మన ఏరియాలో కూడా మీరు చూసారు, అన్నపూర్ణ టాకీస్ రోడ్, ఇక్కడ రామ టాకీస్ రోడ్, ధర్మపురి కాడి రోడ్డుకి వెళ్ళి పెడితే జమా మస్జిద్ దానికి ఎంత గలీజ్ ఉండే రోడ్డు. 2 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, కరోనా ఉంది, అందరూ టీకాలు వేసుకోవాలి, అశ్రద్ధ చేయదు. ఎక్కడ శుభ్రత ఉంటుందో అక్కడ రోగాలు ఉన్నాయి. ఏడ చెత్త ఉంటే ఆడ రోగాలు. కాబట్టి మీ అందరూ కూడా ఇళ్లలో మన మహిళా అక్కా చెల్లెళ్ళు మనము ఈ ప్లాస్టిక్ మూరలు లేకుండా, ప్లాస్టిక్ రోడ్డు మీద వేయకుండా మనం చూసుకోవాలి. వెంట ఆ పనులు ఇచ్చి పంపించాలి. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. జగిత్యాల అభివృద్ధి అవుతున్నది. మీరే చూడండి, దవాఖాన కడతామన్నా కట్టినాం. ఇవాళ కొత్త బస్ స్టాండ్ దగ్గర గోదాములన్నీ ఖాళీ చేయడానికి సంగతి ఏంటని 30 కుటుంబాలు ఉన్నాయి. మీకు కూడా చేస్తా అని చెప్పి వాళ్ళకు భరోసా ఇచ్చిన. ఇవాళ మీడియా ద్వారా కూడా హమాలి సోదరులు అధైర్యపడద్దు, వాళ్ళకు కూడా వేరే చోట పని కల్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము దవాఖాన తీసుకుపోయి అక్కడ సలిగంట అవతల పెట్టుకున్నారు. అది మంచిది కాదు. సలిగంట ఊరు అవతల జాగా, యువతల పళ్ళ మార్కెటే ఉండే. ఇక అక్కడ ఊరు లాస్ట్ పోవాలి. అక్కడ పెడితే మనకి ఎన్ని లక్షల మందికి నష్టం అవుతుంది. ఈ విషయంలో కొంచెం సీనియర్లతో కూడా నేను విభేదించిన. మన కవితక్క గారు, అదేవిధంగా మన ఈశ్వరన్న గారు, మన మంత్రివర్గం అన్ని విధాలు మనకు సహకరిస్తుంది. తప్పకుండా వారందరి సహకారంతో జగిత్యాల నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ పార్టీ నిర్మాణంలో ఎక్కడ కూడా అలసత్వం చేయొద్దు. విద్యార్థి కమిటీలు కూడా మంచిగా చేయాలి. ఎందుకంటే మనకు విద్యార్థులకు మనం ఏం తక్కువ చేస్తలేం. సర్కార్ పిల్లలు కాదు, పుట్టిన పిల్లగాళ్ళు అంగన్వాడీ పోయిన కాడికి పెడితే వాళ్ళను వర్కర్లను, అంగన్వాడీలను, టీచర్లను చేసి జీతాలు పెంచి గరీబుల పిల్లగాళ్ళు అంగన్వాడీకి వస్తే వాళ్ళకి చదువు చెప్పాలి అని అలాగే ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు అన్నారు. మీరు కూడా పోయి అంగన్వాడీ అమ్మలతో ఇప్పుడు కరోనా ఉంది, వాళ్ళతో చదువు చెప్పాలి. చిన్నపిల్లలకి ఏబిసిడి చెప్పాలి, 1-2 చెప్పాలి, వీళ్ళు చెప్పాలి. వాళ్ళకి మంచిగా ఇంత అన్నం, సన్నబియ్యంతో అన్నం పెట్టాలి. అదేవిధంగా గర్భవతులు ఉన్న వాళ్ళకు అంతకుముందు 12 కోడిగుడ్లు ఇస్తున్నారు. మన సర్కార్ వచ్చినాక 30 కోడిగుడ్లు ఇస్తుంది. ఇదేదో ₹2 అనుకోకర్రి. మొత్తం కలిస్తే 140 కోట్లు ఎక్కువైతుంది రాష్ట్రానికి. 140 కోట్లతో పెడుతున్నాం మనం ఆరోగ్య లక్ష్మి పథకం. మన ఆడికలు పల్లె కనుక సర్కార్ పల్లె పోతే కొత్తవాడ పల్లె దొడ్డు బియ్యం పెడతారు. ఇవాళ సన్న బియ్యం పెడుతున్నాం. ఆడికలు గురుకుల పాఠశాలలో ఎన్నో, ఇక ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజీలలో చదువుతారు. ముఖ్యంగా మనం చదివిస్తున్నారు. మీ దగ్గర 3-4 వేలు తీసుకొని అనుకోకూడదు. ప్రతి ఇంటర్మీడియట్ స్టూడెంట్కు 12వ తరగతి చదవడానికి 11వ తరగతికి ప్రభుత్వం ₹5,000 ఇస్తుంది. అటెన్గా డిగ్రీ చదువుతారు. ఇక కాలేజీ పేరు ఎందుకు చెప్పాలి, ఇక్కడనే ఉన్నాయి కదా 13వ అవి పేరు కూడా చెప్తారు. NSV, రామకృష్ణ ఉంటాయి కదా. అలా చదివే ప్రతి విద్యార్థికి మంచిగా ఉంది. ప్రతి విద్యార్థికి మన పిల్లలు చదువుతారు కాబట్టి ₹5,000 బీసీలు అయితే పుస్తకాలకు ఖర్చులు, ₹6,000 దళితులు, గిరిజనులకైతే, ఎస్సీలు, ఎస్టీలకైతే ₹6,000 డైరెక్ట్ పిల్లల అకౌంట్లకు వస్తున్నాయి. అవి కాకుండా కాలేజ్కు RTF అంటారు. ప్రతి చదువుకునే పిల్లగానికి డిగ్రీ చదివితే 13,000 బ్యాంకుల కాలేజీలో పడదు. కంప్యూటర్ కూడా అదనంగా పెడితే ₹16,000. ఆడికెళ్ళి జర్ర ఎక్కువ చదివితే MBA అట్లా మా మల్లికార్జున లెక్క చదివితే 29,000. మనం ఇంజనీరింగ్ కరీంనగర్, హైదరాబాద్ చదువుతారు మన పిల్లలు 30,000 40,000. అన్ని గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ కాలేజీలో కూడా 12 సీట్లు ప్రైవేట్ గవర్నమెంట్ వాటికి ఇచ్చారు. చెలమెడలో పోయిన 200 మంది పిల్లలు కనబడతారు కోట్లు వేసుకుని డాక్టర్లు. అలా 150 మంది గవర్నమెంట్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు. ఒక్కో కోళ్ళ మీద ₹60,000 ప్రభుత్వం ఇస్తుంది. ఇక మహిళల మీద చెప్పేది ఉంది, మీరే చెప్తారు. కళ్యాణ లక్ష్మి ఇస్తుంది, కేసీఆర్ కిట్ ఇస్తుంది, బతుకమ్మ చీర ఇస్తుంది, ఒంటరి మహిళకి ఇస్తుంది, వితంతువుకి ఇస్తున్నది, ఇంటి మీద ఉన్న వాళ్ళకి ఇస్తుంది, భర్త లేని వాళ్ళకి ఇస్తుంది. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వాన్ని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలి. ఈ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి మరొకసారి కోరుతూ, ఈ కమిటీలు అన్నీ కూడా చాలా మంచి చేసుకోవాలి. మరి అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చినామంటే టైంపాస్కి రాలే, షోక్కు రాలే, సేవ చేద్దామని వచ్చినాం, చేస్తున్నాం. మీరు గుర్తించారు, మళ్ళా చెప్పుకునేది ఏం లేదు. కానీ నిన్ననే కొందరు ముఖ్య నాయకులు నాకు కొన్ని సూచించారు, సార్ నీకు బరువు జర బాగా పడుతున్నది, కొందరిని బాధ్యతలు చేయాలి. నిజంగా కూడా చెప్పాలంటే వేదిక పైన ఉన్న కౌన్సిలర్స్ అందరూ కూడా సమర్థులే. వేదిక ముందు కూడా ఎంతో మంది నాయకులు ఉన్నారు. మీరు అనుకున్న పని వాళ్ళ దగ్గర పోయినా కానీ చేసే విధంగా నేను అధికారులకు చెప్తా. మన నాయకులు ఒక విజిటింగ్ కార్డు కొట్టించుకొని ఫలానా మన అధికార పార్టీ మేము నాయకులం అని చెప్పి పోయి న్యాయమైన పనులు, హక్కుగా ఉన్న పనులు, అభివృద్ధికి సంబంధించినవి, పెన్షన్స్ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, రోడ్లు కావచ్చు, మోరీ కావచ్చు, బరాబర్ సీనియర్ నాయకులు అయితే తప్పకుండా ఎవరు పడితే వాళ్ళు పోయి కొద్దిగా లొలియద్దు, జర్రా
మన పరిచయం ఉన్న వాళ్ళు సీనియర్ నాయకులు పోయి తప్పకుండా అధికారులతో కమిషనర్ గారితో అందరితో మాట్లాడాలి. అన్నీ నేను చేయాలంటే కూడా సాధ్యం కాదు. నా విషయంలో కూడా నేను అందుబాటులో ఉండాలని మాత్రం చెప్తలేను. మీకు అందుబాటులో ఉంటానని తెలియడానికి ఒక చిన్న విషయం చెప్తా. దయచేసి అందరు కొద్దిగా మీ సెల్ ఫోన్లు తీసి చేతులు పట్టుకుని ఒకసారి ఎవరో ఉంటారు. నా దగ్గర 4 పిఎల్లు, ఆ సంగతి అయితే మీకు తెలుసు కావచ్చు. ఇద్దరైతే ఎప్పుడు కనబడతారు, సీనున్న అజిత్ రావు. ఆఫీస్లో తిరుపతి సార్ అని, తను గ్రామీణ శాఖలో పనిచేసి రిటైర్ అయిన పెద్ద మనిషి. ఏ ఆఫీస్ పనైనా మాట్లాడగలరు. ఇంకో ఆయన సర్కార్కి వెళ్ళి రవి అని ఉన్నాడు, ఆయన రెవెన్యూలో పే చేసాడు, అంటే జాయింట్ కలెక్టర్ దగ్గర. ఆయన కూడా ఏ అధికారితోటైనా మన తరఫున మాట్లాడతాడు, మీ తరఫున మాట్లాడతాడు. నాయకులు కూడా వాళ్ళ సేవలు వినియోగించుకోవాలి. అదేవిధంగా నా ఎప్పుడైనా గిట్టినప్పుడు ఫోన్ ఎత్తా. ఇగో ఈ 3 నెంబర్లు ఉన్నాయి. ఫోన్ ట్రై చేయండి, మెసేజ్ కూడా పెట్టుండ్రి. మిస్డ్ కాల్ ఉంటే చేస్తాం, మెసేజ్ పెట్టితే గ్యారెంటీ పని చేస్తాం. ఇవి నా నంబర్ మొదటిది, దాదాపు అందరి దగ్గర ఉంటుంది. 984900433300. ఇది దాదాపు అందరి దగ్గర ఉంటుంది. దీనికి ఎత్తకపోతే మెసేజ్ పెట్టు, ఎత్తలేదని అనుకోకూడదు దయచేసి. ఇక 2వ నెంబర్, ఇది ఎక్కువ మంది దగ్గర లేదు, తీసుకొని దయచేసి. 99 చెల్లేరు చేసుకోమా 9912846666 9912846666. ఉన్నాదే శేఖర్. 3వది 83834110. రమేష్ కి నంబర్ సేవ్ చేసుకో, ఫోన్ తర్వాత మాట్లాడదు. 4103. దయచేసి ఫోన్లు ఉంటాయి, మామూలు ఉంటారు. ఎత్తకపోతే మెసేజ్ పెట్టుండ్రి. మీకు ఎల్లో వేళలా సేవ చేయడానికి ఇక్కడున్న నాయకులు అందరం కూడా, నాయే కాదు, మీరు కౌన్సిలర్ల నెంబర్లు, సీనియర్ నాయకుల నెంబర్లు కూడా మీ దగ్గర ఉండాలి.